In this session, we start with transport in plants. ప్లాంట్స్లో రవాణా ఏం జరుగుతుంది? ప్లాంట్స్లో రవాణా ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవుతాయి? ట్రాన్స్పోర్టింగ్ వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. ఈ ప్లాంట్ బాడీలో ఏమేమి ట్రాన్స్పోర్ట్ జరుగుతాయి అంటే వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్. ఈ రూట్ తీసుకున్నటువంటి వాటర్ అండ్ మినరల్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్. తక్కువ దూరాల మధ్య మరియు ఎక్కువ దూరాల మధ్య ఎక్కువ ప్రాంతాలకు కూడా చేరవేయవలసి ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్లో సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్లోకి, లేదా సెల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి సబ్స్టెన్సెస్ అనేవి చేరవేయవలసి ఉంటుంది. సబ్స్టెన్సెస్ అంటే పదార్థాలు. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ దూరాలకి, అంటే రూట్ తీసుకుంటుంది కదా వాటర్ అండ్ మినరల్స్ని. రూట్ నుంచి ప్లాంట్ బాడీ మొత్తానికి వెళ్ళాలి అంటే షూట్ టిప్ వరకు వెళ్ళాలి అంటే వీటిలో వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఉంటుంది ప్లాంట్స్లో. ఎనీ సర్క్యులర్ సిస్టమ్, ఏ సర్క్యులర్ సిస్టమ్ లేదు ఇందులో. కానీ ఏముంది ప్లాంట్స్లో? వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఉంది, జైలం అండ్ ఫ్లోయం. ఈ జైలం అండ్ ఫ్లోయం ద్వారా ఈ సబ్స్టెన్సెస్ అనేవి రూట్ నుంచి షూట్ వరకు. అదేవిధంగా లీఫ్లో తయారైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ లీఫ్ నుంచి ప్లాంట్ యొక్క ఇతర భాగాలన్నిటికీ కూడా రవాణా జరగవలసి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ ప్రొసీడ్స్ త్రూ ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్. వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటే ఏంటి? జైలం అండ్ ఫ్లోయం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్. దీన్నే ట్రాన్స్లోకేషన్ అని కూడా అంటారు. డైరెక్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మార్గాలు, దిశలు. ఏ దిశలో జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది? ట్రాన్స్పోర్ట్ ఇన్ జైలం. జైలంలో ఏమేమి జరుగుతాయి? బోత్ మినరల్స్ అండ్ వాటర్. యూని డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. ఏమేమి ఉన్నాయి డైరెక్షన్స్? యూని డైరెక్షనల్ అండ్ మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. యూని డైరెక్షనల్ ఏకదిశ మార్గంలో, ఒకే మార్గంలో పోయే ఏంటంటే మినరల్స్ అండ్ వాటర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ రూట్ టు స్టెమ్స్ వరకు. రూట్ తీసుకున్నటువంటి వాటర్ ఎక్కడి వరకు వెళ్తాయి? స్టెమ్, బ్రాంచెస్ కూడా, అన్ని భాగాలకి, ఇతర భాగాలన్నిటికీ దేని ద్వారా వెళ్తుంది? జైలం ద్వారా. యూని డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. అంతేకాకుండా మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. మినరల్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ మీన్స్ షుగర్, స్టార్చ్ సింథసిస్ జరుగుతుంది కదా బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. లీవ్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ తయారు చేసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఎక్కడి వరకు వెళ్ళాలి? ప్లాంట్ ఇతర భాగాలన్నిటికి కూడా ఫుడ్ సప్లై అవ్వాలి. అంటే దేని ద్వారా వెళ్తుంది? ఫ్లోయిమ్ ద్వారా. జైలం ద్వారా జరిగే ట్రాన్స్పోర్ట్ ఏమో యూని డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. మరి ఫ్లోయిమ్ ద్వారా జరిగే ట్రాన్స్పోర్ట్ మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. ఏంటి? ఆర్గానిక్ కాంపౌండ్స్. మినరల్స్ అంటున్నాం. మినరల్స్ ఈ నైట్రోజన్, పొటాషియం ఇవి ప్లాంట్ బాగా డెవలప్ అయినటువంటి భాగాల నుంచి, ప్లాంట్లో డెవలప్ అవుతాయి కదా, ఫ్రూట్స్ రైపనింగ్ అవుతాయి, పండుతాయి. అదేవిధంగా లీవ్స్ కూడా రాలిపోతాయి. ఆ స్టేజ్లో వాటిల్లో ఉన్నటువంటి మినరల్స్ని, మినరల్ న్యూట్రియంట్స్ని ఇతర భాగాలకి కూడా అది సప్లై చేస్తుంది. ఇవి ఎలా జరుగుతాయి? మల్టీ డైరెక్షనల్లో జరుగుతాయి. ఫ్లోయం ద్వారా జరిగే డైరెక్షనల్, మల్టీ ఈ మినరల్స్ ఏంటి? యూని డైరెక్షనల్లో జరుగుతున్నాయి జైలం ద్వారా. అదేవిధంగా మల్టీ డైరెక్షన్లో కూడా జరుగుతున్నాయి. మరి పీజీఆర్, ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ యూని డైరెక్షనల్ వేలో జరుగుతాయి. ఓకే. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రవాణా జరిగేటటువంటి సాధనాలు. ఏంటి రవాణా? ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది? బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రాసెస్. వన్ సెల్ టు అనదర్ సెల్. షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్. డిఫ్యూజన్ ఈజ్ ఏ ప్యాసివ్. ఎలా జరుగుతుంది? వన్ పార్ట్ ఆఫ్ ద సెల్ టు అదర్. ఒక సెల్లో ఉన్నటువంటి ఆర్గానిల్స్ ఉంటాయి కదా, ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి జరగవచ్చు, లేదా సెల్ టు సెల్, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్లోకి సబ్స్టెన్సెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇంటర్సెల్యులర్ స్పేసెస్, లీఫ్లో ఉన్నటువంటి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నుంచి అవుట్ సైడ్ కూడా ఈ సబ్స్టెన్సెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ నో ఎనర్జీ ఎక్స్పెండిచర్ టేక్స్ ప్లేస్. ఎలాంటి ఎనర్జీ అనేది యూజ్ చేయవలసినటువంటి అవసరం లేదు, అంటే ఏటీపీ అవసరం లేదు. ఇది ర్యాండమ్ ఫ్యాషన్లో జరుగుతుంది.
ఒక దిశ లేకుండా జరుగుతుంది, ర్యాండమ్ ఫ్యాషన్గా. సబ్స్టెన్సెస్ మూవ్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ రీజన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ రీజన్. హైయర్ కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ రీజన్లోకి పదార్థాలు అనేవి సులభంగా వెళ్ళిపోతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ఈక్విలిబ్రియం ఏర్పడే వరకు, సమతా స్థితి ఏర్పడే వరకు జరుగుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్, చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మోస్ట్ లైక్లీ ఇన్ లిక్విడ్ అండ్ గ్యాసెస్. బట్ డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ రేదర్ దెన్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ మోర్ లైక్లీ. సాలిడ్స్ మధ్య కన్నా కూడా సాలిడ్స్ లోపల జరిగే అవకాశాలు ఎక్కువ. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డిపెండ్స్ ఆన్, దేనిపైన ఆధారపడుతుందంటే ఈ డిఫ్యూజన్ యొక్క రేట్ అనేది గ్రేడియంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్ అంటే ఈ హైయర్ కాన్సన్ట్రేషన్ అండ్ లోవర్ కాన్సన్ట్రేషన్. హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్లోకి ఈ సబ్స్టెన్సెస్ మూవ్ అవ్వడం చాలా ఈజీ. అదేవిధంగా ప్రెషర్, టెంపరేచర్, పర్మియబిలిటీ ఆఫ్ మెంబ్రెయిన్, ఈ మెంబ్రెయిన్ యొక్క పర్మియబిలిటీ, అది అలో చేసే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ డిఫ్యూజన్. అదేవిధంగా సైజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ యొక్క సైజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ డిఫ్యూజన్ అనేది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇక్కడ గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ జోన్లోకి సబ్స్టెన్సెస్ వెళ్తాయని చెప్పాం కదా, కాబట్టి సైజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లిపిడ్స్, సాల్యుబిలిటీ ఇన్ లిపిడ్స్. ప్లాస్మా మెంబ్రెయిన్ లిపిడ్ బైలేయర్. ఏమేమి ఉంటాయి? లిపిడ్ ఏమో 2 లేయర్స్లో ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అక్కడక్కడ స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి, క్యారియర్ ప్రోటీన్స్. ఈ సబ్స్టెన్సెస్ ఈ మెంబ్రెయిన్ గుండా వెళ్ళడం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే సాల్యుబిలిటీ ఇన్ లిపిడ్స్. ఈ లిపిడ్స్లో కరిగేటటువంటి సబ్స్టెన్సెస్ చాలా ఈజీగా ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా మూవ్ అవుతాయి. ఈ లిపిడ్లో కరగనటువంటివి హైడ్రోఫిలిక్ మోయిటీ ఉంటాయి. హైడ్రోఫిలిక్ మోయిటీ సబ్స్టెన్సెస్ నాట్ ఈజీ టు క్రాస్ ద మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయిన్ని ఈజీగా క్రాస్ చేయలేవు. కాబట్టి అలాంటి సబ్స్టెన్సెస్ అనేవి ఫెసిలిటేట్ అవ్వాలి. ఫెసిలిటేట్ మీన్స్ సులభతరం అవ్వాలి. ఏవి? ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా దాటలేనివి, క్రాస్ కాలేనివి, ఆ సబ్స్టెన్సెస్కి ఏం కావాలి? ఫెసిలిటేట్ అవ్వాలి. వీటికి సులభతరం చేసేవి ఏంటి అంటే ప్రోటీన్స్. దీస్ ఆర్ స్పెషల్ ప్రోటీన్స్, క్యారియర్ ప్రోటీన్స్ అని అంటారు వీటిని. ఆ క్యారియర్ ప్రోటీన్స్ అనేవి ఏవైతే ఈ లిపిడ్ లేయర్ గుండా, మెంబ్రెయిన్ గుండా క్రాస్ అవ్వవో వాటిని ఈజీగా లోపలికి పంపిస్తాయి, లేదా సెల్ లోపల నుంచి బయటికి పంపిస్తాయి. మెంబ్రెయిన్ ప్రోటీన్స్, వీటిని పోరిన్స్ అంటారు. పోరిన్స్, దీస్ ఆర్ కాల్డ్ పోరిన్స్. ఇవేం చేస్తాయి? దీస్ ఆర్ ఆల్సో ప్రోటీన్స్. పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్. ఏం కలుగు చేస్తాయి? హ్యూజ్ పోర్స్, ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పోర్స్ని కలుగజేస్తాయి. ఎక్కడ? ప్లాస్మా మెంబ్రెయిన్ పైన. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? ప్లాస్టిడ్స్లో ఉంటాయి, మైటోకాండ్రియాలో అండ్ బ్యాక్టీరియాలో కూడా ఉంటాయి, మెంబ్రెయిన్ పైన ఉంటాయి. ఇవి ఏం కలుగు చేయవు అంటే డు నాట్ సెటప్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నేమ్ కలుగు చేయవు. ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే హై కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్. ఇటు నుంచి ఇటు రావాలి అంటే, బయట అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్లోకి రావాలి అంటే అవుట్ సైడ్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇన్సైడ్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, అంతేకాని ఈ ప్రోటీన్స్ అనేవి, ఈ స్పెషల్ ప్రోటీన్స్ అనేవి ఈ ప్రొవైడ్ చేయవు. ఏవి? డు నాట్ సెటప్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని కలిగించవు. ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఈజ్ ఆల్రెడీ present for molecules to diffuse even if facilitated by proteins. That is called facilitated diffusion. These are special proteins without use of energy of ATP. ఎందుకని ఇక్కడ హైయర్ కాన్సన్ట్రేషన్ ఉంది, హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్లోకి సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ రేట్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే, ట్రాన్స్పోర్ట్ రేట్ మ్యాక్సిమైజ్డ్ ఎప్పుడు? వెన్ ఆల్ ద ప్రోటీన్స్ ట్రాన్స్పోర్టర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఎప్పుడు ఇది ఎక్కువగా దాన్ని శాచురేషన్ అని కూడా అంటారు, ట్రాన్స్పోర్ట్ శాచురేషన్. ఎప్పుడు? అన్ని ట్రాన్స్పోర్టర్స్ అనేవి యూజ్ అయినప్పుడు. వెన్ ఆల్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్, అప్పుడు మ్యాక్సిమైజ్డ్ అవుతుంది, ఎక్కువగా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ రేట్ అనేది.
ప్యాసివ్ ప్రాసెస్. దిస్ ఈజ్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి? నేమ్లీ యూనిపోర్ట్, సింపోర్ట్, యాంటీపోర్ట్. ఈ ఒకే సబ్స్టెన్సెస్ అనేది ఒకసారి వినండి స్టూడెంట్స్. ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ నేమ్లీ యూనిపోర్ట్, యాంటీపోర్ట్ అండ్ సింపోర్ట్. యూనిపోర్ట్ దిస్ ఈజ్ మెంబ్రెయిన్, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. దీనికి ఉన్న ఇది అవుట్ సైడ్, ఇక్కడ ఇది అవుట్ సైడ్, ఇన్సైడ్. సెల్ ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా అవుట్ సైడ్, ఇన్సైడ్. దీనిలోకి సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ అవ్వాలి. ఈ ఒక సబ్స్టెన్సెస్, ఒక పదార్థం మాత్రమే ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా మూవ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యూనిపోర్ట్. యూనిపోర్ట్ ఒక మార్గంలోనే, ఒక వేలోనే వెళ్తుంది. ఏ సబ్స్టెన్సెస్ ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా, దేని గుండా? క్యారియర్ ప్రోటీన్ గుండా, స్పెషల్ ప్రోటీన్స్ గుండా లోపలికి వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యూనిపోర్ట్, ఒకే వైపు వస్తుంది. ఇక్కడ చూడండి యాంటీపోర్ట్. యాంటీపోర్ట్ అంటే ఏ సబ్స్టెన్స్ ఏమో ఒక పదార్థం లోపలికి వస్తుంది, ఇంకొక పదార్థం సెల్ లోపల నుంచి బయటికి వెళ్తుంది. ఒకటి ఏ లోపలికి వస్తే ఈ బి సబ్స్టెన్సెస్ అనేది బయటికి వస్తుంది. ఒక పదార్థం ఏమో లోపలికి, ఇంకో పదార్థం బయటకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాంటీపోర్ట్. మరి సింపోర్ట్ వేటి గుండా వస్తున్నాయి? ఇవి స్పెషల్ ప్రోటీన్స్, క్యారియర్ ప్రోటీన్స్ గుండా. సింపోర్ట్ ఒక మెంబ్రెయిన్ని రెండు పదార్థాలు కూడా ఒకేసారిలా దాటితే, మెంబ్రెయిన్ గుండా వస్తే ప్రోటీన్స్ గుండా, దట్ ఈస్ కాల్డ్ సింపోర్ట్. ఏంటవి? యూనిపోర్ట్ ఒకటే, ఒక పదార్థం, ఒక మాలిక్యూలే దాటుతుంది, ఒక సబ్స్టెన్స్. రెండు ఏ అండ్ బి మాలిక్యూల్స్ రెండు కూడా క్రాస్ చేయవలసి వస్తే ఎలా? ఒకటి ఒక డైరెక్షన్లో, ఇంకోటి ఇంకొక డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో. దట్ ఈస్ కాల్డ్ యాంటీపోర్ట్. రెండు సబ్స్టెన్సెస్ సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేస్తే క్యారియర్ ప్రోటీన్ గుండా, దట్ ఈస్ కాల్డ్ సింపోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లు ఎలా జరుగుతాయి? మూమెంట్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. హైయర్ కాన్సన్ట్రేషన్ జోన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ జోన్లోకి, ఆర్ హైయర్ కాన్సన్ట్రేషన్ రీజియన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ రీజియన్లోకి సబ్స్టెన్సెస్ అనేవి చాలా ఈజీగా మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ జోన్ టు హై కాన్సన్ట్రేషన్ జోన్లోకి మరి సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ కావాలి అంటే ఏం కావాలి? ఇక్కడ యూజ్ ఎనర్జీ. ఎనర్జీ అది ఏటీపీ అనేది అవసరమవుతుంది. యూజ్ ఎనర్జీ టు పంప్ మాలిక్యూల్ అగైనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అదే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? అలాంగ్ విత్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అగైనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా, అంటే లో టు హై కాన్సన్ట్రేషన్. ఇవి ఇక్కడ ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ను కూడా జరిపించేది ఏంటి? క్యారీడ్ అవుట్ బై మెంబ్రెయిన్ ప్రోటీన్స్. ఇక్కడ మెంబ్రెయిన్లోనే ఉన్నటువంటి, ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉన్నటువంటి ప్రోటీన్సే ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ను కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ నేమ్ పంప్స్. ఈ ప్రోటీన్స్ అనేవి మేజర్ రోల్ నిర్వర్తిస్తూ ఉంటాయి. ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ బోత్ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఎగ్జాంపుల్ అప్హిల్ ట్రాన్స్పోర్ట్. తక్కువ నుంచి ఎక్కువలోకి, తక్కువ నుంచి పైకి పంపించేటప్పుడు ఏం కావాలి? కొంచెం ప్రెషర్ అనేది యూజ్ చేయవలసి వస్తుంది, ఎనర్జీ అనేది యూజ్ చేయవలసి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అప్హిల్ ట్రాన్స్పోర్ట్.